Audio Jungle. Audio Jungle. ఈరోజు కొంచెం చికెన్ తెచ్చున్నామన్నమాట కేజీ. దాంట్లో కొద్దిగా అయితే పిల్లలకి ఎముకలుగా ఉన్నదెత్తి పక్కకు పెట్టానండి. స్కూల్ కింద నుంచి రాగానే కొంచెం బిర్యానీ చేద్దామని. సరే దానికోసం అయితే ఇంకా కుండ బిర్యానీ చేద్దాము. దానికోసం నేను వెంటనే అయితే స్టవ్ మీద ఇలాగా వెంటనే స్టవ్ వెలిగించి అట్లే పెట్టానండి. ఇట్లా కొంచెం కడాయిలో అలా వేయించుకొని దాంట్లో వేసేసుకుంటాను కొంచెము. అందుకని అయితే కడాయి పెట్టుకుంటాను ఈ విధంగా. కడాయిలోనే ప్రతిరోజు కూడా నేను ఈ మట్టి పాత్రలు చేసేటివి అయితే కొద్ది రోజులు పాత పడినాక మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. కొత్తవి కదా కొంచెము, అవి పగిలిపోయినాయి అనుకోండి మళ్ళీ అదొక బేజార్ అనేసి అని నేను ఈ విధంగా చేస్తున్నాను. సరే ఇంకైతే ఇంకా మనం పిల్లల కోసం ఇంకా అదే హోటల్లో కూడా కుండ బాగా పెద్ద పాత్రలో చేసేసే కదా కుండలో అది మీ ఇచ్చేస్తారు కుండ బిర్యానీ అని. అంతే కదండి, కుండల్లో ఏం వాళ్ళు చేయరు, మనం చేసుకునేదే కుండ బిర్యానీ కదండి. కరెక్టే కదా. ఈ విధంగా చేస్తాను. ఒకసారి ఎలా ఉందో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని దానికోసం అయితే సోంపు జీలకర్ర అవైతే వేసుకుంటున్నాను. సోంపు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక 2 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఒక 4 అయితే తరుక్కున్నాను అనమాట. ఎక్కువ మసాలాలుగా అట్లా వేయకుండా పిల్లలు తింటారు ఇష్టంగా అనేసి అని తక్కువ వేసుకుంటానండి ఈ విధంగా. ఇంక ఈ విధంగా అయితే కొంచెం అట్లా వేగిన తర్వాత కొంచెం ఫస్ట్ ఎర్రగడ్డలు వేసేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తే పట్టని ఎగురుతూ ఉంటుంది కదా, దానివల్ల అనేసి ఎర్రగడ్డల మీద వేస్తే అట్లా అన్నదన్నమాట. అట్లని ఇంకైతే ఇంకా ఒకటొకటి టమాటా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా మనకు ఎలాచీలు ఒక 2 అయితే పొట్టి వేసుకున్నానండి ఈ విధంగా. అది స్మెల్ బాగుంటుంది అందుకనేసి. నేను ఇంకా జీడిపప్పులు అవన్నీ మా పెద్దమ్మాయి తిందు, ఇంకా అవన్నీ తింటే మనకు కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి. వేసుకోవచ్చులేండి, వీడియోలకు కావాలంటే వేయించి పోసుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చేయాలనేది నేను అట్లే చేస్తూ ఉంటా. ఇంక ఈ విధంగా అయితే ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత నేను ఇప్పుడు మొన్న ఫంక్షన్ అప్పుడు మెంతాకు అనమాట. ఇది మెంతాకుని ఎండబెట్టి ప్యాకెట్లు అమ్మారండి. మెంతాకంట ఇది బిర్యానీలోకి వేశారు వాళ్ళు. సరే ఒకసారి మనము ట్రై చేద్దాం, మిగిలిందనమాట ప్యాకెట్. కొంచెం అయితే ఎత్తుకున్నాను. మార్కెట్కి పోయాను కానీ పుదీనా అవి మర్చిపోయాను. సరే ఇంకా మెంతి ఆకన్నా వేద్దామని మెంతాకు వేస్తున్నాను. సరే ముందుగా అయితే ఇంకా నేను 3 గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసుతో 3 గ్లాసులు అయితే రైస్ ఈ విధంగా కడిగి పెట్టుకున్నానండి కొలిచి. దీంతో 3 అయితే ప్లాస్టిక్ గ్లాసుతో దీంతో 3 గ్లాసులు రైస్ అయితే బాసుమతి రైసు. దీంతో 6 గ్లాసులు నీళ్ళు అన్నమాట. 3 గ్లాసుల నీళ్ళు అట్లా వేసుకున్నాను, కొలత వేసి పెట్టుకున్నాను. ఇంకా దానికోసం అయితే కొంచెం బిర్యానీ పౌడర్ అట్లా వేసేద్దాము, మసాలా లేకుండా కొంచెం చికెన్ మసాలా వేసేద్దాము. ఇంకా మిరప్పొడి, సాల్ట్ కొంచెం వేసుకునేద్దాము అనేసి ఇట్లా పెట్టుకున్నాను సిద్ధం చేసి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మట్టి పాత్రలో ఈ దీంట్లోకి అయితే బిర్యానీ కోసమే తెచ్చుకున్నానండి. ఇది ఒకటి వచ్చి 350 రూపాయలు పడిందనమాట నాకు ఆ మట్టి పాత్ర. దీంట్లోకి అయితే వేసేసుకొని అంతా సెట్ చేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది. అలానే వాడుకుంటున్నాను. మీకు అప్పుడైతే వీడియో పెట్టలేదు కానీ ఇప్పుడైతే చూపిస్తున్నానండి ఈ విధంగా. కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకుంటాను. చికెన్ అయితే చాలా ఎక్కువలేదులేండి, కొంచెంగానే కడిగేసి పెట్టుకున్నాను. పిల్లల కోసమే లేండి, మాకైతే చపాతీలు అవి ఉన్నాయి, అవి తినేస్తామని. చూడండి చికెన్ ఎంత ఉందో. ఒక అన్నైనా వేసి మా అమ్మాయికి చేసి పెట్టకపోతే మూతి ఉమ్మని పెట్టుకునేస్తుంది, మళ్ళీ తినరు. వాళ్ళు తినకపోతే మనకు బాధే కదా, అట్లా అని చెప్పని నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. సరే ఇదైతే కొంచెం వాడిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగానే చేసుకుంటున్నాను, 3 గ్లాసులే అనమాట. మళ్ళీ అది నైట్ కదా, కొంచెం మిగిలితే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ తినలేరు. కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి తినడానికి బాగుంటుంది వేడివేడిగా. దీనికి పెరుగు పచ్చడి కంపల్సరీగా వేయాలన్నమాట మా అమ్మాయికి. ఇంక ఈ విధంగా అయితే వాడుకుంటున్నాను బాగా. ఇంకా దీనికైతే పసుపు పొడి, కొద్దిగా పసుపు పొడి, సాల్ట్ చికెన్కి తగినంత వేస్తున్నాను. రైస్లో అయితే
దాన్ని తగినంత 3 గ్లాసులు తగినంత వేస్తున్నాను. ఇది చికెన్కి సాల్ట్. రైస్లోకి అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. చిన్న చిన్న స్పూను, 3 గ్లాసులు కాబట్టి 3 వేసాను. ఇంక ఈ విధంగా బాగా ఉడుకుతూ ఉంటుంది. కొద్దిగా అయితే నీళ్ళు పోద్దాము. కొంచెం ఉడకాలి కదా చికెన్, కొంచెం అట్లా ఉడకని అనేసి తర్వాత అయితే ఆ పాట్లో అదే కుండలో వేసి దీన్ని మట్టి పాత్రలో వేసుకున్నాము. నేను ఈ విధంగా చేసుకుంటానండి పిల్లల కోసము. వాళ్ళ కోసం కొంచెమైనా సరే చేసి పెట్టాలనే ఉద్దేశంతో చేస్తాను. వాళ్ళు తిని బాగుందని అంటే మనకు అదొక తృప్తి అనమాట. మా వారు ఎట్లా చెప్పరు, బాగుంది ఇట్లా, అది బాగుంది ఇది బాగుంది ఏది చెప్పరు, గమ్మని తింటూ ఉంటారు. పిల్లలన్నా చెప్పని కదా అని ఈ విధంగా చేస్తాను. గరం మసాలా కొంచెం కొద్దిగా వేసుకుంటున్నా, కొంచెమే అంత, ఒక్కొక్క స్పూను. ఇకైతే బిర్యానీ పౌడర్ కొద్దిగా వేద్దాము, కొంచెం అలా టేస్ట్ ఉంటుందని. ఇంకా హోటల్లో వాళ్ళంతా కూడా అదే కదా చేస్తారు. కొంచెం అట్లా నేను డబ్బాలలో కొంచెం అయితే పోసుకున్నాను, కొంచెం అయిపోయింది, ఇంకా అన్నీ పోసి పెట్టుకోవాలి డబ్బాలకి. సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా వాడేద్దాము నైటు అని చెప్పి దీంట్లోనే ప్యాకెట్లోనే పెట్టుకున్నాను. నేను డబ్బాలో పోసుకొని ఇట్లా ప్యాకెట్ కట్ చేసి పేరు వరకు కట్ చేసి డబ్బాలో పెడతానండి, నేను మర్చిపోతానని. ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసేస్తున్నా. ఇంకా దానికి తగిన కారము 2-3 పచ్చిమిర్చి వేసాను కదా, 1 2 2.5 వేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ కారం అయిపోతే అన్నం తినరు కదా పిల్లలు, దానివల్ల. ఇప్పుడు అన్నీ వేసేసాను అనమాట. ఉప్పు కానీ అన్నీ సమపాలలో వేసేసుకున్నాను. దీంట్లో కొంతమందికి ఒక్కొక్క రకంగా చేస్తారు, పెరుగు వేయడము చేస్తాము, కానీ ఇదేం కొంచెమే కదా ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఎవరైనా నాలాగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, హడావిడిగా గబగబా కొంచెం ఒక 4 ముక్కలు వేసి బిర్యానీ చేద్దాం అనుకునే వాళ్ళు ఇలా ఈజీ అనిపిస్తే గబామని చేసుకుంటారు కదా అన్నట్టు చెప్పి పెడుతున్నాను అనమాట. ఇంకా దీనికోసమైతే ఇప్పుడు నీళ్ళు పోసేసుకొని ఈ గ్లాసు నీళ్ళు పెట్టుకున్నాను. ఆ బియ్యం కొలతల నీళ్ళే అనమాట పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ మట్టి పాత్రలోకి పోసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. అంతే. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు వెలిగించుకుంటాను, సన్న మంటలో పెట్టి, అది దాంతోనే ఉడుకుతుంది. ఇప్పుడు దాంట్లో తిరగబాతు మాత్రమే చేశాను. ఇప్పుడు దీంట్లో మనము ఉడుకుతుంది బిర్యానీ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కుండ బిర్యానీనే కదా. ఏం నాన్నా అప్పుడు తెల్లారి సేమియా మనకి ఉప్పు వేయడం మర్చిపోయిన, దానికి కూడా ఆ ఉప్పు వేయకపోతే నేను తినను. చూడండి ఫ్రెండ్స్, తెల్లవారైతే ఈ పొగబోయే మిషన్తో, ఈ బ్లడ్ టెస్ట్తో ఇవంతా చూసుకునే దాంట్లో తెల్లారి ఉప్మా చేసేది. సేమియా ఉప్మాలో ఉప్పే వేయలేదన్నమాట, మర్చిపోయాను. ఇప్పుడు మా వాడు వచ్చి బిర్యానీలో ఉప్పు వేయకపోతే అస్సలు తినము, జాగ్రత్తగా చూసేయి అని చెప్పి నాకు జాగ్రత్త చెప్పిపోతున్నాడు ఫ్రెండ్స్. ఇలాగే చేస్తారా మీరు కూడా? అంతే, పిల్లల హడావిడిలో, పని హడావిడిలో ఇట్లా మర్చిపోతుంటాయి ఏదో ఒకటి, అంతేగాని కరెక్ట్గానే చేస్తాను. తెల్లవారు మాత్రం అలాగా జరిగిపోయిందని మా వాడు అదే పనిగా వచ్చి చెప్తున్నాడండి. సరే నాన్న వేసాలే కరెక్ట్గా, అన్నీ పర్ఫెక్ట్గా తిను, ఓకేనా? సరే, ఎంత బాగా ఉడుకుతుందో. ఇట్లా ఉడికేటప్పుడు మనము ఇంకా చికెన్ ఉడికిందా లేదా అని చూసుకొని ఇంకా అయితే బియ్యం వేసుకునేయడమే. ఈ విధంగా చూసుకొని బాగా ఉడుకుతుంది చూడండి. బియ్యం అంతా వేసేసానండి. ఇంక ఈ విధంగా ఇట్లా వేసేసాను, అదే ఉడికిపోతుందన్నమాట. కొంచెంసేపటికంతా 5 నిమిషాల్లో దమ్లాగా బాగా రెడీ అయిపోతుంది. మూత పెట్టేసాను అనుకోండి, వచ్చేస్తుంది బిర్యానీ. కుండ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. దానికే సెట్గా ఇలాంటి మూత ఒకటి తెచ్చుకున్నానండి. ఈ విధంగా పెట్టుకుంటామని మూత పెడితే బాగుంటుంది కదా సెట్గా. అయితే అది 350 రూపాయలు అట్లా ఇచ్చారనమాట ఈ పాత్ర, మట్టి పాత్ర.
మళ్ళీ ఒకసారి చూసి ఎలా ఉందని. బాగా ఉడుకుతుంది చూడండి. మనకు పాత్రలో ఎలా ఉడుకుతుందో ఆ విధంగా అయితే ఉడుకుతుంది. దగ్గరకు వచ్చేసింది, ఇంకొంచెం అయితే ఉడకాలి. అట్లే మూత పెట్టేసామనుకోండి ఆ ఉన్న తేమంతా కూడా ఈడ్ చేస్తుంది. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిసేపు అయితే పెడదాం. అయిపోయిందండి. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో, టేస్ట్ గుమగుమలాడుతూ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చేయడం మా వారికి చాలా ఇష్టం అన్నమాట. కుండ బిర్యానీ చేయడం పిల్లలు కూడా తింటారు బాగా. ఇంకైతే పిల్లలు అడుగుతున్న టైం అవుతుంది, అయితే పెట్టేద్దాం ప్లేట్లో అనేసి రెడీ చేస్తున్నాం. ఫస్ట్ మనము కుండలో బాండల్లో కలబెట్టుకున్నాం కదా. ఫస్ట్ అయితే మనము ఆ మట్టి పాత్రలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ అయితే పెట్టుకోవాలండి. బాండల్లో ఎత్తి వేసుకోవాలి. ముందుగా అట్లే పెట్టేసామనుకోండి అడుగంటిపోతుంది. ఆ విధంగా చేసుకోండి. ఇక ఈ విధంగా పెరుగు పచ్చడి, కుండ బిర్యానీ ఈ విధంగా చేశానండి. చికెన్ కుండ బిర్యానీ అన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.